హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి వన్డే సిరీస్ ఇటీవలే ముగిసింది. అయితే ఆ సిరీస్లో భారత్ అనూహ్యమైన విధానంలో 2-1 తేడాతో ఓటమి పాలైంది. అయితే వన్డే సిరీస్ను కోల్పోయినప్పటికీ భారత్ చివరి వన్డేలో అత్యద్భుతమైన విజయాన్ని నమోదు చేసి భారత్ను మరలా గాడిలో నిలిపిందనే చెప్పాలి. అయితే ఇలా వన్డే సిరీస్ను కోల్పోయిన చివరి వన్డేలో భారత ఆటగాళ్ల యొక్క ప్రతిభను చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక వన్డే సిరీస్ ఎలాగోలా ముగిసిపోయింది. ఇక టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ ఈరోజే ఆస్ట్రేలియా రాజధాని అయినటువంటి కాన్బెర్రాలో ప్రారంభం కానుంది. అయితే గత వన్డే సిరీస్లో చేసినటువంటి తప్పులను ఈ మ్యాచ్లో పునరావృతం కాకుండా చేసుకొని భారతీయ ఆటగాళ్ళందరూ తమ యొక్క అద్భుతమైన ప్రతిభను ఈ మ్యాచ్లో చూపి భారత్ను విజేతగా నిలుపుతారని మనమందరం కోరుకుందాం. అయితే మొదటగా భారత్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూస్తే, మొదటగా ప్రధానంగా భారత ఓపెనర్లు అయినటువంటి అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఖచ్చితంగా అద్భుతమైన రీతిలో వాళ్ళ ప్రతిభను ఉపయోగించి అద్భుతమైన హిట్టింగ్ సామర్థ్యంతో మరిన్ని పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఎంత ఎక్కువ పరుగులు చేస్తే రన్స్ అనేవి అంత ఎక్కువగా పెరుగుతాయి. ఒక టీంకు ప్రధాన బలం ఓపెనర్లే. వాళ్ళ యొక్క బ్యాటింగ్ బలాన్ని బట్టే టీం యొక్క విజయాలు అనేవి చాలా వరకు ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. ప్రధానంగా అభిషేక్ శర్మ నేడు భారత్ తరపున అద్భుతమైన టీ20 ప్లేయర్. అంతేకాకుండా నేడు టీ20 ర్యాంకింగ్లోనూ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఒకవేళ అతడు గనక తన యొక్క అద్భుతమైన బ్యాటింగ్ సామర్థ్యాన్ని, హిట్టింగ్ సామర్థ్యాన్ని గతంలో ఆసియా కప్లో ఆడిన విధంగానే గనుక ఈ సిరీస్లో కానీ ఆడితే మాత్రం భారత్కు ఇక తిరుగుండదు. ఎందుకంటే అతడు తక్కువ బాల్స్లోనే ఎక్కువ పరుగులు చేస్తాడు. దీని మూలంగా మిగతా బ్యాట్స్మెన్స్ పై ఎలాంటి ప్రెజర్ ఉండకపోవడం వల్ల స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉండడంతో పాటు మరిన్ని రన్స్ చేసే అవకాశం ఉంది. దీంతో భారత్ విజయావకాశాలు అనేవి ఎంతో మెరుగుపడతాయి. అంతేకాకుండా మరో ఓపెనర్గా ఉన్న గిల్ కూడా అతడు వన్డేలు మరియు టెస్టుల లాగానే టీ20లో కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ గతంలో భారత్ను విజయాల బాట నడిపించినప్పటికీ కెప్టెన్గా మాత్రం అతని రికార్డు బాగానే ఉన్నా ఆటగాడిగా మాత్రం తను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రధానంగా భారత కెప్టెన్గా ఉన్నటువంటి ఈ సూర్యకుమార్ యాదవ్ గతంలో ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు. కానీ అతడు కెప్టెన్గా మారినప్పటి నుండి కొద్దిగా తడబడుతూ బ్యాటింగ్లో తక్కువ స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు. అయితే అతడు గనక నేడు ఈ సిరీస్లో ఫామ్లోకి వస్తే మాత్రం ఇక ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించినట్లే. ఇక మరో ఆటగాడు శివం దూబే మరియు అక్షర్ పటేల్ కూడా వారి స్థాయికి తగ్గట్టు ఆల్రౌండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది. అంతేకాకుండా సంజు శాంసన్ కూడా తన స్థాయికి తగ్గట్టు ఆడితే మాత్రం భారత బ్యాట్స్మెన్స్ మొత్తం సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్లోనూ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడం వల్ల భారత్కు బౌలింగ్ పరంగా పెద్దగా ఏమీ మార్పులు మరియు ఎలాంటి భయం లేకున్నా కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ అనేవారు అంత తక్కువ ఏం కాదు. అంతేకాకుండా ఇది జరుగుతున్నది వాళ్ళ సొంత దేశంలో కాబట్టి కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. వాళ్ళ వైపు కూడా హెజిల్వుడ్ మరియు నాథన్ ఎల్లిస్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. ఇంకా స్పిన్నర్ల పరంగా ఆడమ్ జంపా ఎంత ప్రమాదకారో మనందరికీ తెలిసిందే. ఇక బ్యాటింగ్ పరంగా ఆస్ట్రేలియా తరపున మిచెల్ మార్ష్ మరియు ట్రావిస్ హెడ్లు వీరే వన్డే సిరీస్లో మనల్ని ఇబ్బంది పెట్టింది మీరందరూ చూసే ఉంటారు. ఇక వన్డే సిరీస్లో వీరు కొద్దిగా తడబడ్డ టీ20లో వీరు ఎంతో కొంత తమ యొక్క టీంకు విజయం చేకూర్చాలని చూస్తారు. కాబట్టి వీళ్ళతో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. అంతేకాకుండా మార్కస్ స్టాయినిస్ మరియు జోస్ ఇంగ్లీష్ మరియు ఈ మధ్య వచ్చిన మిచెల్ మోవల్ను కూడా చాలా ప్రమాదకరమైన బ్యాట్స్మెన్లే. ప్రధానంగా వీళ్ళందరికీ చెక్ పెట్టడానికి మన పేస్ దళమైన బుమ్రా మరియు హర్షిత్ రాణా
తమ స్థాయికి మించి రాణించాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్లుగా ఉన్నటువంటి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు కూడా అద్భుతమైన బౌలింగ్ను ప్రదర్శించి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ను కట్టడి చేయాలి. ఏది ఏమైనప్పటికీ భారత బ్యాట్స్మెన్స్ మరియు అటు బౌలర్లు అందరూ సమిష్టిగా రాణిస్తేనే విజేతలుగా నిలవగలరు. కాబట్టి ప్రతి భారత ఆటగాడు తమ స్థాయికి మించి భారత్ను గెలిపించాలని, వారి యొక్క అద్భుతమైన ప్రతిభను వెలికితీసి ఆస్ట్రేలియాలోనే విజయాన్ని సగర్వంగా నమోదు చేస్తారని ఆశిద్దాం.